క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 100% హామీల సక్సెస్ పై స్పందించిన చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్ కు బాబు 10 ప్రశ్నలు. ప్రత్యేక హోదా, పోలవరం మాటేమిటి? జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం అమలు ఏది? అమరావతికి మద్దతిచ్చి మాట తప్పావు. సేవకు ప్రతిరూపం కరాటే మెడల్స్ సాధనకు ఏకైక శిక్షకుడు డాక్టర్ AR సురేష్. కొనియాడిన చెన్నై వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలమురుగన్. తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా WKMA ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న గ్రాండ్ మాస్టర్ డాక్టర్ AR సురేష్. అయ్యప్ప దర్శనానికి వెళ్లాలా, ఆగిపోవాలా? భక్తులతో కిక్కిరిసి పోటెత్తుతోన్న శబరిమల. దాదాపు 20 గంటలకు పైగా క్యూలైన్లోనే హైకోర్టు జోక్యంతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. పలమనేరు వైకాపా అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన బోస్ అమర్నాథ్ రెడ్డికి దీటైన అభ్యర్థి అంటున్న విశ్లేషకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో వేసిన మొదటి అడుగుతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, యువగడం ముగింపు సభతో వైసీపీ పాలనకు ముగింపు పలుకుతామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ధ్వజమెత్తారు. ఆయన మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, అక్రమ కేసులు, అడ్డంకులతో లోకేష్ పాదయాత్రను ఆపాలన్న జగన్ రెడ్డి కుట్రలు ఫలించలేదు. యువగళం ప్రజాగళమై విజయవంతంగా సాగింది. పాదయాత్రలో ప్రజలు లోకేష్కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రతో లోకేష్ ప్రజలకు దగ్గరై అన్ని వర్గాల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఎండనక వాననక ప్రజా సమస్యల పరిష్కారం కోసం లోకేష్ పరితపించారు. ప్రజల మద్దతుతోనే పాదయాత్ర విజయవంతమైంది. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరగనున్న ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలివస్తారు. యువగళం ముగింపు సభతో వైసీపీ పాలనకు ముగింపు పలుకుతామని శ్రీరామ చిన్నబాబు అన్నారు. అయ్యప్ప దర్శనానికి రావాలా, ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇది అయ్యప్ప భక్తుల ఆవేదన, ఆందోళన. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్ధీకరించలేదు. అంతకంతకు రద్దీ పెరుగుతూనే ఉంది. అక్కడి పరిస్థితులు తెలుసుకుని వెళ్లాలా వద్దా అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్కోర్ బోర్డు, కేరళ సర్కార్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో శబరిమల మార్మోగుతోంది. మరోవైపు రికార్డు స్థాయి రద్దీతో భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. భక్తులు లక్షల్లో పోటెత్తడంతో క్యూలైన్లో కిక్కిరిసిపోయాయి. కాలు తీసి కాలు కదపలేని పరిస్థితిలో ఎంతోమంది భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. కొండ కింద పంప నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లో కిక్కిరిసిపోతున్నాయి. ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం గగనమవుతోంది. భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ట్రావెన్కోర్ బోర్డు, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శబరికి వెళ్లాలా వద్దా అనే డైలమాలో పడుతున్నారు భక్తులు. ఆల్రెడీ ఊళ్లలో నుంచి బయలుదేరిన వాళ్ళు అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. కేరళ హైకోర్టు శబరిమలలో యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ హైకోర్టు స్పందించిన సర్కారు ఉన్నపళంగా బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను తరలిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం. దీంతో అంగన్వాడీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారానికి రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. కాగా సమ్మె విరమణకు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమకు 26,000 జీతం కావాలని అంగన్వాడీ టీచర్లు 20,000 ఇవ్వాలని ఆయాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. తమని బెదిరించి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. సేవకు ప్రతిరూపం కరాటే శిక్షణలో అత్యుత్తమ మాస్టర్. కరాటేలో దేశ విదేశాల్లో బహుమతులు సాధించడంలో మేటి మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కరాటే అంటే
కళాత్మకమైన విద్య, అందులో ప్రతిభావంతుల్ని తయారు చేయడంలో కోచ్ పాత్ర కీలకమైందని, అలాంటి అత్యుత్తమ కోచ్ డాక్టర్ ఏఆర్ సురేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెన్నై వరల్డ్ క్రికెట్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలమురుగన్ కొనియాడారు. శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో హోటల్ రమదా వేదికగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సుందర్ నటరాజన్ చేతుల మీదుగా WKMA ఎక్సలెన్సీ అవార్డుతో గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ కు ఉత్తమ కోచ్ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ కరాటేలో చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. కరాటే విద్య ద్వారా తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, జూనియర్ కాలేజీలో, మహిళా కళాశాలలో విద్యార్థినులకు కరాటే ఆత్మరక్షణపై ఉచిత అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ మాట్లాడుతూ 1981లో మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్తమ కోచ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన కుటుంబ సభ్యులకు, కరాటే గురువులకు, కరాటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కరాటేలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ ఏఆర్ సురేష్ కు అవార్డు రావడం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ, జనసేన పార్టీలను బలపరచాలని మదనపల్లి జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు కోరారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే జనసేన, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వం రావాలి. రాష్ట్రం అప్పుల సుడుల్లో నుంచి అభివృద్ధి బాట పట్టాలంటే ప్రజలు వివేకంతో నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్న ప్రజలు మరోమారు మోసపోకూడదని రామాంజనేయులు విన్నవించారు. ఇంటింటికి జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మదనపల్లిలో గత 33 రోజులుగా గడప గడపకు తిరుగుతున్న జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు నేడు నీరుగట్టువారిపల్లి, ఆర్ఆర్ లేఅవుట్, వినాయక స్వామి గుడి వీధి పరిసర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయితే ప్రజల కష్టాలు తీరుతాయని వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, జనసేన నాయకులు దారం హరిప్రసాద్, ధరణి కుమార్ రాయల్, యాసిన్, తక్కోళ్ల శివ, కోటకొండ చంద్రశేఖర్, సోను, గని, హర్ష, హేమంత్, వీరమహిళలు శాంతమ్మ, కవిత, రాజమ్మ, రెడ్డమ్మ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. జై జనసేన. ఈరోజు నీరుటోరపల్లి 34వ వార్డులో ప్రతి ఇంటికి గడప గడపకు జనసేన అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇక్కడికి ప్రతి వార్డులో కూడా ప్రజలు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తూ ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ను ఇంటికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడన్నా ఎలక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు. మరియు జనసేన, తెలుగుదేశం కలిసిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఆలోచన విధానము మారింది, భయం చుట్టుకునింది. ఏమిరా అంటే ఎక్కడైనా కానీ ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ ఇట్లా ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను కూడా ఏ రాజ్యాంగంలో ఉందో తెలియదు, కానీ ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను కూడా ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్లకు పని చేయకుండా, సక్రమమైనటువంటి విధులు లేకుండా ఏదో అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ పరిస్థితి నుంచి తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తూ తొందరలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మదనపల్లె జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై జనసేన. పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ పేరుని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పలు బాధ్యతలను నిర్వహించారు. బాలాజీ సూపర్ మార్కెట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అమర్నాథ్ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడంతో సుభాష్ చంద్రబోస్ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. పలమనేరు వైసీపీ అభ్యర్థి వెంకట్టగౌడ్ మీద పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు అభ్యర్థిని మార్పు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ను వైసీపీ నాయకులు సంప్రదించారు. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సుభాష్ చంద్రబోస్ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంటే గౌడ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సీఎం సూచించారు. శనివారం పలమనేరులో జరిగిన బస్సు యాత్ర సందర్భంగా బోస్ పార్టీలో చేరారు. గత ఆదివారం ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అభిమానులు ప్రజలతో చర్చించి వైకాపాలో చేరారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో పలమనేరు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి చేతిలో కేవలం 2850 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తరువాత చంద్రబాబు అమర్నాథ్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి వెంకటే గౌడ్ చేతిలో 32,246 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సుభాష్ చంద్రబోస్కు మంచి వ్యక్తిగా పేరు ఉంది. పట్టణంలో పట్టు ఉంది. ఆర్యవైశ్య సామాజిక వర్గం అండగా ఉంటుంది. తెదేపాలో కొందరు బోస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బోస్కు వైసీపీ టికెట్ ఇస్తే అమర్నాథ్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలరని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హామీలన్నీ నెరవేర్చాను అంటున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 10 ప్రశ్నలు సంధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసేసరికి ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ రెండోసారి విజయం సాధించాలని సన్నాహాలు చేస్తూ ఉంటే ఆ ఛాన్స్ రానే రాదు అంటోంది టీడీపీ, జనసేన. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని దారుణంగా మార్చారని, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్ర ప్రజలు వలస వెళ్లాల్సిందే అని టీడీపీ మండిపడుతోంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెబుతున్న సీఎం జగన్కు చంద్రబాబు 10 ప్రశ్నలు సంధించారు. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైంది? 2020 నాటికి పూర్తవ్వాల్సిన పోలవరం నాశనం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఒక్కటైనా ఇచ్చాడా అన్నారు. టీడీపీ 14 ఏళ్లలో 11 డిఎస్సీల ద్వారా 1.5 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఏటా డిఎస్సీ అని హామీ ఇచ్చి 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ పెట్టారా అని నిలదీశారు. మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నావు, మరి ఏ మొహం పెట్టుకొని వై ఏపీ నీడ్స్ జగన్ అని బయలుదేరావని ప్రశ్నించారు. వారంలో సిపిఎస్ రద్దు అన్నావా లేదా? ఇంకా వారం కాలేదా? మాట మీద నిలబడడం అంటే ఇదేనా? ఉచిత ఇసుక ఇస్తాను అన్నావా లేదా? ఇచ్చావా? రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట తప్పావా లేదా అని నిలదీశారు. బాదురే బాదురు అని నాడు రాగాలు తీసిన ముఖ్యమంత్రి ఛార్జీలు తగ్గిస్తానని చెప్పావా లేదా? నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచావా లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమలలో శనివారం ఉదయం కొండను తేలికపాటి వర్షంతో పాటు పొగమంచు కమ్మేసింది. ఈ ప్రకృతి అందాలను తిరుమలకు వచ్చే భక్తులు ఆస్వాదిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వస్తే బోనస్ గా ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తున్నాయి. భారీగా మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు కనపడని పరిస్థితి ఏర్పడింది. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. పగటిపూట లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి బలిజ సంఘం నాయకులు కె అమర్నాథ్ 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. జేఏసీ ముఖ్య నాయకులు మునిరత్నానికి అమర్నాథ్ సతీమణి యమున ఈ నగదును అందించారు. మదనపల్లి పట్టణ శివారు ప్రాంతమైన పొంగనూరు రోడ్డులోని వై జంక్షన్లో ఎంతో వైభవంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ కాంపౌండ్కు అవసరమైన 5 లక్షల రూపాయల నగదును కె అమర్నాథ్ విరాళంగా అందజేశారు. శనివారం ఈ నగదును అమర్నాథ్ సతీమణి యమున బలిజ సంఘం జేఏసీ నాయకులు వైఎస్ మునిరత్నంకు అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ తమకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు మదనపల్లిలో చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 6 నెలల కిందట మదనపల్లి పట్టణం మల్లికార్జున సర్కిల్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి తాను 2 లక్షల విరాళంగా అందజేసినట్లు తెలిపారు. ఇప్పుడు వై జంక్షన్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి చుట్టూ ఏర్పాటు చేస్తున్న కాంపౌండ్ వాలుకు అవసరమైన 5 లక్షల నిధులు ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఆదివారం ఎంతో వైభవంగా జరిగే ఈ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ముఖ్య ప్రజాప్రతినిధులు, ముఖ్య కుల సంఘ నాయకులు, కార్యకర్తలు
కార్యకర్తలు అభిమానులు హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. 5 లక్షల విరాళం ఇచ్చిన అమర్నాథ్ దంపతులను బలిజ సంఘం నాయకులు అభినందించారు. క్షణక్షణం పోరాటం కడక్కడం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.